దేవుని సన్నిధిలో మనం ఎలాగైతే ఓ సమయాన్ని ప్రతిష్ఠిత చేసుకుంటామో మన ఆశీర్వాదానికి అక్కడ ఏం చేయబడుతుందంటే సిద్ధపరచబడతా ఉంటుంది. మీ ఉద్యోగంలో ప్రమోషన్ అక్కడ సిద్ధపరచబడుతుంది. మీ వ్యాపారంలో ఆశీర్వాదము మీరు పడే కష్టంలో సిద్ధపరచబడదు, ఇచ్చిన సమయంలో సిద్ధపరచబడుతుంది. ఇచ్చిన సమయంలో మీ జీవితంలో దేవుడు ఏ ఆశీర్వాదాన్ని, ఏ ప్రణాళికనైతే దేవుడు ఉద్దేశించాడో అది యావత్తు కూడా ఆ సమయంలో ఏం చేయబడుతుందంటే ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు, రూపాన్ని చేస్తూ ఉంటాడు. దాన్ని ఒక అందమైన రూపంలోనికి తీసుకొస్తాడు. మంచిగా దేవుడు అది ప్రయోజనకరంగా మార్చబడేటట్లుగా దేవుడు ఎక్కడ అంటే ఆయనకి అప్పగించిన సమయంలోనే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. దేవుని సన్నిధిలో సమయాన్ని ఇవ్వకుండా మనం ఆశీర్వాదకరంగా ఉన్నాము అంటే అది కృపా కాలంలో దేవుడు కొంతకాలం నడిపిస్తూ ఉన్నాడు. ఆ కృపా కాలము దాటిన తర్వాత మనం దొల్లినా సరే ఆ కృప మళ్ళీ రాదు.